కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. సాయి సర్వస్వం వీక్షిస్తున్న భగవద్ భక్తులందరికీ సమర్థ సద్గురు సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి సాయి మహిమ, ఇది కూడా నాకు ఎవరైతే అనుభవం అయిందో వారు నాకు చెప్పడం అనేది జరిగింది. ఆమె చాలా సాయి భక్తురాలు. జీ తెలుగు ఛానల్లో నా స్పీచెస్ అన్నీ ఎవ్రీడే వింటూ ఉండేది. ఆమె చెప్పుకొచ్చిన అనుభవం ఒకరోజు అనుకోకుండా ఒక టెంపుల్లో కలిసినప్పుడు వారు చెప్పిన అనుభవం నిజంగా నాకే ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగజేసింది. జీ తెలుగులో రోజు నా ప్రవచనాలు వినేదట, ఇంకా పారాయణాలు చేస్తూ చాలా ఇంకా 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 ముందుకు వచ్చింది. అంతేకాకుండా సమస్యలు మీవి, సమాధానాలు సాయివి అనే శీర్షికను అక్కడ జీ తెలుగు ఛానల్లో కూడా అనేక ఎపిసోడ్స్ బాబా నా ద్వారా పరిష్కార మార్గాలు చెప్పడం జరిగింది. నా అదృష్టం, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సాయి భక్తులు లక్షల మంది ఆ రెమెడీస్ని ఉపయోగించుకొని చక్కగా పరిష్కారాలు పొంది ఎంతోమంది ఆనందంతో జీవిస్తూ ఉన్నారు. వారు అప్పుడప్పుడు నాకు తారసపడుతున్నప్పుడల్లా వారు గుర్తు చేస్తూ ఉంటారు నాకు. ఇక్కడ అలాగే ఆమె కలిసి, స్వామీజీ మీరు చెప్పినవన్నీ వింటున్నాము, చాలా బాగుంది. మా అమ్మాయి ప్రస్తుతానికి డెలివరీకి వచ్చింది, మా ఇంట్లోనే ఉంది. మా అమ్మాయి నార్మల్ డెలివరీ అవ్వాలి, ఎటువంటి కష్టం లేకుండా దయచేసి ఏదైనా నామం చెప్తారా అన్నప్పుడు ఓం సులభ దుర్లభాయ నమః, ఓం సులభ దుర్లభాయ నమః. ఇది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారు ప్రతిరోజు ఈ నామస్మరణ చేయాలి. ప్రతిరోజు కాస్త వీపుది తీర్థం తీసుకుంటూ ఓం సులభ దుర్లభాయ నమః అని నామస్మరణ చేసినట్లయితే నిజంగా అద్భుతాలు జరుగుతాయి. ఏం అద్భుతాలు జరుగుతాయి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సరే, ఆమె స్వాగతం చెప్పింది. అయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత కలిసింది మరలా, అంటే రెండోసారి నన్ను కలవటం. అంతకుముందు కలిసినప్పుడు ఈ నామం చెప్పాను నేను. ఆమె నాకు గుర్తు చేసింది, అప్పుడు మీరు కలిశారు పలానా చోట, మా అమ్మాయి ఈ విధంగా డెలివరీకి వచ్చిందంటే ఈ నామం చెప్పారు స్వామి, అద్భుతం జరిగింది స్వామి. ఏమిటమ్మా అంటే, డెలివరీ డేస్ దగ్గరికి వచ్చినాయి, డాక్టర్ గారు తేదీని నిర్ణయించారు. ఆమె భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంకా వారం రోజులు డెలివరీకి టైం ఉందని ఎవరికి వారు పనిలో ఉన్నారు. అనుకోకుండా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి. ఈమెకి ఏం చేయాలో అర్థం కాదు. ఇల్లేమో రిమోట్, అంటే హైదరాబాద్లోనే ఆటోలు తిరిగే కాలనీ కాదు అది, మెయిన్ రోడ్డు మీద పోతే కానీ ఆటోలు దొరకవు. అప్పట్లో ఈ క్యాబులు గీబులు ఏం లేవండి. ఈమెకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరూ లేరు సహాయానికి. పిల్లకేమో నొప్పులు, ఈమె రోడ్డు మీదకి పోయి ఆటోను పిలుచుకురావాలంటే చాలా కష్టం, వెళ్ళలేని పరిస్థితి, పిల్లని వదిలిపోలేని పరిస్థితి, అలా అని ఉండలేని పరిస్థితి. మనసులో ఒకటే అనుకుందిట, బాబా నువ్వే ఉన్నావు. అప్పట్లో ఓం ఆపద్బాంధవాయ నమః అని ఇంకో నామం చెప్పాను, ఆ నామం చెప్పుకుందట. ఓం ఆపద్బాంధవాయ నమః, ఆపద్బాంధవాయ నమః, బాబా బాబా కరుణించి బాబా, కరుణించి బాబా అన్నప్పుడు ఆమె ఆ తర్వాత ఇవన్నీ నెమరు వేసుకుంది. ఆటో వచ్చి ఆగి హారన్ కొడుతున్నట్టు వాడు, ఆటోవాడు. ఏంటి ఆటో సౌండ్ వినిపిస్తుందని బయటకు చూసేటప్పటికి ఆటోవాడు ఆగి ఉన్నాడు. అక్కడ ఆగి ఉండి చూస్తూ ఉన్నాడు ఈమెని. ఈమె అసలు ఒక్క నిమిషం షాక్, ఇదేంటి ఆటో ఇట్లా వచ్చిందని. బాబు పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, వస్తావా అంటే వస్తానమ్మా అన్నాడు. వెంటనే ఆటో అతని సహాయంతో ఆమె ఆ బిడ్డను ఆటోలో ఎక్కించుకొని అలాగే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. చూడండి, హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు డెలివరీకి కాన్పు కోసం. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు డాక్టర్. బయటకంటే నర్సుని పంపించాడు డాక్టర్. బయటకు వచ్చి ఆయన పక్కకు వెళ్ళాడు, నర్సు వచ్చింది పేపర్స్ తీసుకొని. ఏమిటమ్మా అంటే, డాక్టర్ గారు ఇప్పుడే వెళ్ళారమ్మా, వస్తారు, కాకపోతే మీరు ఈ లోపల మీకు విషయం చెప్పమన్నారు. నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితులు లేవు, సిజేరియన్, ఎందుకంటే ప్రమాదకరం, మీరు భయపడకండి, లోపల బిడ్డ అడ్డం తిరిగింది, కొంచెం కష్టము అంటే. ఇంకేం అర్థం కాలే, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతే కదా, ఒక్క స్త్రీ పాపం, ఆ తల్లి ఒక్కతే ఉంది. మీరు ఇక్కడ పేపర్ మీద సంతకం పెట్టండి అంటే జనరల్గా ఆ పేపర్ ఎలా ఉంటుందంటే, ఆ టైంలో భయం వేస్తుంది మనకి, ఈ పేషెంట్ చనిపోయినా మాదే బాధ్యత అని కొన్ని అండర్టేకింగ్ ఉంటుంది అక్కడ. ఈమెకి ఇంకా దుఃఖం వచ్చేసింది.
ఏం చేయాలో తెలియక అలాగే సంతకం పెట్టించింది. ఓ 10 నిమిషాల తర్వాత డాక్టర్ లోపలికి వెళ్ళాడు. కానీ ఈమె ఏడ్చేస్తోంది. బాబా నన్ను కాపాడు, బాబా కాపాడు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అలా ఏడుస్తూ ఎందుకు అలా పక్కకి చూసింది. విచిత్రం ఏంటంటే సినిమాల్లో మనకు చూపిస్తారు కదండి, అంటే ఒక స్పిరిట్ ఆకృతి అలా గాళ్ళు అలా బాబా ఒక మెరుపులాగా నడుచుకుంటూ వచ్చి ఈమె వైపు చూసి అన్నారు. మీకు అసలు ఏం అర్థం కాల, అలా నిశ్చేష్టాలైతే చూస్తాను. తలుపులోంచి లోపలికి వెళ్ళిపోయాడు బాబా. ఇది 100% వాస్తవం, అర్థం చెప్పట్లేదు, వాస్తవం. అందుకే నేను పదే చెప్పడం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఆమె వెక్కి ఏడుస్తున్న తరుణం ఆ తండ్రి వచ్చి తలుపులోంచి వెళ్ళిపోయాడు. అసలు మీకు ఏం అర్థం కావట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. 5 నిమిషాల తర్వాత గబగబా నర్సు పరిగెత్తుకొచ్చి, అమ్మా మీ అదృష్టం అమ్మా, సిజేరియన్ కాదు, అదేమిటో విచిత్రం, నార్మల్ డెలివరీ అయింది అని చెప్పి ఆ నర్సు బయటకు వెళ్ళిపోయింది. 6వ నిమిషంలో మరల బాబా తలుపులోంచి అలా వచ్చి ఈమె వైపు చూసి అన్నామని వెళ్ళిపోయాడు. బాబా మీకు అసలు ఏం అర్థం కాల, అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చాను. నెమరు వేసుకున్నప్పుడు అవును ఆటో ఎందుకు వచ్చి ఆగింది, నేనైతే పిలవలేదే, ఆటో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి బాబా రావటం. అప్పుడు అర్థమైంది, సాక్షాత్ సమర్థ సద్గురువైన సాయిబాబా నాతో ఉండి నా కష్టాన్ని పారద్రోలాడు, నా బిడ్డను కాపాడాడు అని ఆమె అంటుంటే నా కళ్ళమని నీళ్ళు తిరిగి నేను నిజంగా ఏడ్చాను. నేను కూడా, ఎందుకంటే అది ఏడుపని కదా, ఆనంద బాష్పాలు. ఏం చెప్పిందంటే ఒక్క మాట ఇప్పటికి కూడా చెవుల్లో మారుమైపోతూ ఉంటాయి నాకు. స్వామి ఆ సమయంలో మీరు గుర్తొచ్చారు స్వామి, నాకు విశ్వచైతన్య స్వామి చెప్పిందే నిజమైంది, సులభదుర్లభాయ నమః, నిజంగానే నార్మల్ డెలివరీ అయింది. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారే బాబా మనతో తోడుగా నీడగా ఉంటాడని, నిజంగా అలాగే జరిగింది అని నాకు మీరే గుర్తొచ్చారు అని ఆ తల్లి చెప్పటం అనేది జరిగింది. కాబట్టి నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఇలా ఎన్నో 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 అద్భుతమైన అనుభవాలు ఎంతోమంది భక్తులకు జరుగుతూ ఉన్నాయి, జరిగి తీరతాయి ఈ విశ్వం ఉన్నంత వరకు. కాబట్టి నమ్మకంతో మనం ముందుకు సాగిపోయినట్లయితే సమర్థ సద్గురువైన సాయి మనతో కలిపి అడుగులు వేస్తూ ఉండటం తథ్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వరమహాలక్ష్మి